లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను ప్రభ, కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాము. ప్రభ, మా ప్రార్థనను ఆలకించమని, మా వాక్యమును వినమని అడుగుచున్నాను. నాయన ప్రభ, వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను. ప్రభ, ఏమైతే పలికించున్నానో పలికించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరు మనసులు మార్చమని అడుగుచున్నాను. మా ప్రవర్తనను, మా నడవడికను, మా నాలికను మా స్వాధీనంలో ఉంచుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాం. నాయన వాక్యము వినట ద్వారా మాకు విశ్వాసం కలిగి వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన 22:12 చూద్దామండి. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏంటండి? దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ఈలోపు మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు మనము వెళ్ళుటకు మన మనస్సును సిద్ధపాటు చేసుకోవాలి. మనకి జకరియా ఏం చేస్తాడండి? దేవుడిని చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు. దేవుడు ఈ దారంట వెళ్తాడు కదా, నేను చూస్తాను కదా అని దేవుడి దారంట వెళ్తే, యేసుక్రీస్తు ఈ దారంట వెళ్తే నేను చూస్తాను, నేను చూసి నేను దేవుని క్షమాపణ అడగాలి అని ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కితే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? జకరియా దగ్గరికి వెళ్ళి, జకరియా, నీ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది, కిందకి దిగిరమ్మని అని ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా త్వరగా వచ్చుచున్నాడు. మనము కూడా మన క్రియలు చెప్పునం దేవుడు మనకు తీర్పు తీరుస్తానని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు తన ఇంటికి రాబోతున్నాడని తెలియగానే పక్కింటి వారికి అన్యాయంగా సంపాదించిన సంపాదన అంతా కూడా జకరియా ఏం చేశాడు? అందరికీ కూడా పనిచేశాడు. సంపాదించినదంతా కూడా పాపిష్టి సొమ్ము అని తెలుసుకుని సొమ్మంతా కూడా అందరికీ కూడా పనిచేశాడు. ఆనాటి జకరియా. క్రీస్తు మళ్ళీ వస్తాడని తెలిసి మనం ఏం చేస్తున్నాము? క్రీస్తు మళ్ళీ తిరిగి రాబోతున్నాడని తెలిసినా కూడా మనము ఆయన పేరు చెప్పుకుని అక్రమంగా సంపాదిస్తున్నారు ఈ రోజుల్లోని ప్రతి ఒక్కరును కూడా. వాని క్రియలు చెప్పున వానికి జీతము నా దగ్గర ఉన్నదని చెప్పుచున్నాడు. వాని క్రియలు చెప్పున వాని జీతము నా యొద్ద ఉన్నదని దేవుడే మనకి జీతము సిద్ధపరిచినప్పుడు ఈ లోకంలో సంపాదించుకున్న సంపాదన అంతా కూడా వ్యర్థమే కదా, మనం ఏం చేసినా కూడా వ్యర్థమే కదా. కీర్తనలు 34 చూద్దామండి. మనం ఏం చేసినాను కూడా వ్యర్థమే. దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన దానికోసము మనం ఎదురు చూడాలి, కానీ మనం ఈ లోకపు వైపు మాత్రమును కాదు. అందరం చూస్తున్నాం కాదని అనట్లేదు. కావలసినంత దేవుడు ఇచ్చాడు, అది మనం సద్వినియోగం చేసుకోవడం మానేసి దుర్వినియోగం చేసుకోకూడదు కదా. కీర్తనలు 34:17 చూద్దామండి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎవరండి? నీతిమంతులు మొర్రపెట్టగా వారు మరణ ఆలకిస్తానని చెప్పుచున్నాడు. పాపం చేసిన జకరియను కూడా ఆలకించాడు దేవుడు. ఎప్పుడు? తన పశ్చాత్తాప పడినప్పుడు. ఇక్కడ నీతిమంతులకు మరొక ఆలకిస్తానని చెప్పుచున్నాడు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తానని చెప్పుచున్నాడు. దుష్టులు ఎలా అయితే వర్ధిల్లుతుంటారో నీతిమంతులు దుష్టులైతే వర్ధిల్లుచుంటారు. నీతిమంతులైతే శ్రమల పాలు అనుభవిస్తూ ఉంటారు, శ్రమలు అనుభవిస్తారు. అలాగని ప్రతి ఒక్కరూ కూడా శ్రమలు అనుభవిస్తున్నారని కాదు, ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులని కాదు. వర్ధిల్లే ప్రతి ఒక్కరూ కూడా దుష్టులు కూడా కారు. శ్రమల గుండా వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులు కూడా కారు. వాని క్రియలు చెప్పున దేవుడు ఆలకిస్తానని చెప్పుచున్నాడు. శ్రమలు అనుభవిస్తున్నారు కదా అని వాళ్ళు నీతిమంతులని కాదు, వారు సుఖభోగములతో ఉన్నారు కదా అని వాళ్ళు దుష్టులు కాదు. వారు చేసిన ప్రతి క్రియను బట్టి దేవుడు వారి మొరలను ఆలకిస్తానన్నాడు. వారిని శ్రమలన్నిటిలో నుంచి కూడా వారిని విడిపిస్తానని చెప్పుచున్నాడు. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. ఎవరైనా విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించునని చెప్పు. విరిగి నలిగిన మనస్సుకి ఆసన్యుడు అని చెప్పుచున్నాడు. నలిగిన హృదయమునకు ఆయన రక్షణ అయి ఉన్నాడు. నలిగిన మనస్సును
మనసు గలవారికి ఆయన రక్షణ అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు మనము విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి, వాక్యమునకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా మనము మన నడవడిక, ఆలోచన, మంచితనం, కష్టం, శ్రమ, ఓర్పు ఇవన్నీ కూడా దేవుని నుండి వచ్చినవే. కష్టం కూడా, విశ్వాసము ఇవన్నీ కూడా రక్షణకు ఇవన్నీ కూడా నిదర్శనము. ఏమిటది? ఆలోచన, మంచితనము, శ్రమ, ఓర్పు, కష్టము కూడా ఇవన్నీ కూడా ఏమై ఉన్నవి? విశ్వాసమునకు, రక్షణకు కారణమై ఉన్నవి. మనం అలాంటినప్పుడు ఇవన్నీ కూడా శ్రమలు వస్తున్నాయని బాధపడకూడదు, మనం త్రొట్టిల్లో పోకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడి ఉన్నారు. ఏం చెప్పించారు? లోక 6:20లో బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదని చెప్పుచున్నాం. ఈ లోకంలో మనము బేదలుగా ఉండొచ్చు, ఈ లోకంలో మనం శ్రమలను అనుభవించవచ్చు, ఈ లోకంలో మనం ఎన్ని బాధలైనా కూడా, కానీ దేవుని రాజ్యంలో ఎవరిది? బేదలైన వారిది పరలోక రాజ్యం అని చెప్పుచున్నాను. ఎవరిది? ఈ లోకంలో ధనము కూర్చుకుంటున్నాము, ఈ లోకంలో అన్నీ సంపాదించుకుంటున్నాము, కానీ దేవుని దగ్గర ఏమి సంపాదించుకుంటున్నాము? దేవుని ఎదుట మనం ఏమి అడుగుచున్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామో? ఎప్పుడైనా సరే మనుషులం అయ్యుండి మనము దేవునికి ఏం చేయుచున్నాము? మనం ఎప్పుడూ కూడా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఎందుకంటే ఈ తరుణంలోకి చాలామంది అన్నారు, ఎంతోమంది గొప్పవారు, డబ్బున్నవారు దేవుని యందు నిద్రించున్నారు, కానీ మనల్ని ఎలాగ ఉంచాడంటే దేవుని రాజ్యంలో మనకి రక్షణ ఉన్నదని అర్థం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆశ్రయమైన దేవునికి స్తోత్రములు నాయన ప్రభా. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. కృపగల దేవా నీకు వందనములు నాయన ప్రభా. నాయన మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ. చిన్నబిడ్డ మొదలుకుని ప్రభ, వృద్ధాప్యంలో ఉన్నంత వారి అందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వెధవరాలను దీవించమని, యవనస్తుల్ని, యవనరాలను దీవించమని, బస్సుల్లో వెలిచిన వారిని, రైల్లో వెలిచిన వారిని ప్రభ, ఏ వాహనంతో అయితే ప్రయాణం చేస్తున్నారు వారి వాహనములతో వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులన్నీ కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకున్న వారి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నేను నీ యందు భయభక్తులు కలిగి, వినయమును, విధేయత కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరూ హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ. ఎన్నో కుటుంబములు నాయన ప్రభ మనశ్శాంతి లేక ఉన్నారు ప్రభ, వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎన్నో వ్యాధి బాధలతో నాయన ప్రభ బాధపడుచున్నారు ప్రభ హాస్పిటల్లో, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. యాక్సిడెంట్ అయ్యి ఇంటికాడ ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను నీ పరిచర్యలో చేసిన వారందరినీ కూడా ప్రభ, ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎంతోమంది ప్రభ ఎన్నో శోధనలు, వేదనలతో ఉన్నారు ప్రభ. గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నా ప్రభ. ప్రతి ఒక్కరికి స్వస్థత దయచే, మారు మనసు దయచే, విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా సంఘాలను, మా దేశాలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని నేను ప్రభ నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి సదాకాలము నీ కృప తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.